గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ దే పలికిన సీతారామ కథ. రావణాసుడు మొట్టమొదటిసారి చెప్తున్నాడు ఇంద్రజిత్తుతోటి, ఆ వచ్చినటువంటి వానరోత్తముడు ఎవరో సామాన్యుడుగా అనిపించట్లేదు, ఎలాగైనా వెళ్ళి ఆయన్ని బంధించి తీసుకురా, లేకపోతే చంపేసిరా అని అంటున్నాడు. వెళ్ళిరా. ఆలోచన మారింది, మామూలు వాడు కాదు, సామాన్యుడు కాదని గ్రహించాడు. ఇంకా తన కుమారుడు ఇంద్రజిత్తుతో ఏమంటున్నాడంటే, 80,000 కింకర వీరుల అవలీలగాదును మాడినవాడు, జంబుమాలిని గూల్చినవాడు, మంత్రి సుతుల హతమార్చినవాడు, ఆవానరుడు సమానుడు గాడని వానిని వేగ బంధించితమని, ఆవానరుడు సమానుడు గాడని వానిని వేగ బంధించితమని, రావణాసురుడు ఇంద్రజిత్తును, రావణాసురుడు ఇంద్రజిత్తును
హనుమంతునిపై దాడి పంపెను. ఇంకా ఏమంటున్నాడు? సేనాపతులను చంపినవాడు, అక్షకుమారుని దృంచినవాడు, వాయువు కంటెను వేగవంతుడు, అగ్ని కంటెను తేజోవంతుడు, ఎందరినొకడే నిరాయుధుడై కూల్చినవాడు సమానుడుగాడని రావణాసురుడు ఇంద్రజీతును, రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను. ఇంకా ఏమంటున్నాడంటే, ఓ కుమారా మహావీరా, ఇంద్రాదుల అడల్చిన శూరా, ఓ కుమారా మహావీరా, ఇంద్రాదుల అడల్చిన శూరా, బ్రహ్మదేవుని వరమున నీవు దివ్యాస్త్రములను పొందినాడము, భూమి ఆకాశముల రణము చేయగా సాటిలేని మేటి యోధుడవీవని, భూమి ఆకాశముల రణము చేయగా సాటిలేని మేటి యోధుడవీవని, రావణాసురుడు ఇంద్రజీతును, రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను. ఓ కుమారా మహావీర, ముల్లోకాల్ని అడలించేటటువంటి వీరాధి వీర, మన రాక్షసులందరినీ పొట్టను పెట్టుకుని ఆ వానరోత్తును వదిలిపెట్టడానికి వీల్లేదు. ఎలాగైనా వెళ్ళి అతన్ని వధించిరా, లేకపోతే బంధించి తీసుకురా అంటుంటే ఇంద్రజిత్తు తండ్రికి ప్రదక్షిణం చేసి బయలుదేరుతున్నాడు. ఏ రకంగా? ఇంద్రజిత్తు దశకంఠు కుమారుడు, తండ్రిని బోలిన ప్రతిభావంతుడు. ఇంద్రజిత్తు దశకంఠు కుమారుడు, తండ్రిని బోలిన ప్రతిభావంతుడు. తపోధనుడు ధనుర్ధరుడు, అస్త్రశస్త్ర విద్యా విశారదుడు. తపోధనుడు ధనుర్ధరుడు, అస్త్రశస్త్ర విద్యా విశారదుడు. తండ్రికి తాను ప్రదక్షిణ చేసి భక్తితో మొక్కి దీవెనలంది. తండ్రికి తాను ప్రదక్షిణ చేసి భక్తితో మొక్కి దీవెనలంది. చతురంగ బల సమేతుడై వెడలే, చతురంగ బల సమేతుడై వెడలే, పర్వములందు పొంగేటి గడలే వలె. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఇంద్రజిత్తు విశాల నేత్రుడు, సుందరుడు సురేంద్ర సమానుడు. ఇంద్రజిత్తు విశాల నేత్రుడు, సుందరుడు సురేంద్ర సమానుడు. రత్న ఖచ్చిత కిరీట శోభితుడు, మణిమయ భూషణ మండిత గాత్రుడు. రత్న ఖచ్చిత కిరీట శోభితుడు, మణిమయ భూషణ మండిత గాత్రుడు. శరగతి పోగల నాలుగు సింహముల పూల్చిన కాంచన చందన మందున. శరగతి పోగల నాలుగు సింహముల పూల్చిన కాంచన చందన మందున. చతురంగ బల సమేతుడై వెడలే, చతురంగ బల సమేతుడై వెడలే, పర్వములందు పొంగేటి కడలే వలె. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ,
వృషాదులు నింగిని రణము చూడ వేడుకతో చేరగా నాగయేక్ష వృషాదులు నింగిని రణము చూడ వేడుకతో చేరగా రథగజ తురగ పదాతి దళముల రణగుణధ్వనులు దిక్కులు నిండగా రథగజ తురగ పదాతి దళముల రణగుణధ్వనులు దిక్కులు నిండగా మేఘనాథుడు నారిసార్యమ భూతముల తిరి పరుగిడ సాగా మేఘనాథుడు నారిసార్యమ భూతముల తిరి పరుగిడ సాగా చతురంగ బల సమేతుడై వెడలే చతురంగ బల సమేతుడై వెడలే పర్వములందు పొంగేటి కడలి వలె శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే ఈ ఇంద్రజిత్తు బయలుదేరాడో దేవతలంతా కూడా భయపడిపోతున్నారు. హనుమంతుల వారి పరిస్థితి ఏంటి? ఇంద్రజిత్తు సామాన్యుడు కాదు, తండ్రి కంటే కూడా చాలా ప్రతిభావంతుడు. ఆయన ఎవరు ఎదిరించలేరు. అందున దివ్యాస్త్రాలు కలిగినటువంటి వాడు, బ్రహ్మాస్త్రాన్ని కూడా పొందినటువంటి వాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే హనుమంతుల వారి పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. హనుమంతుల వారికి ఎంతో కష్టం రాబోతుందని దేవతలంటూ కూడా తహతహలాడుతూ వీళ్ళిద్దరి మధ్యన జరిగేటటువంటి యుద్ధాన్ని చూడటానికి కూడా వస్తున్నారు. ఇంద్రజిత్తు కూడా రకరకాల అస్త్రాలు శస్త్రాలు అన్నీ ప్రయోగిస్తుంటే ఏమీ హనుమంతుల వారిని ఏమీ చేయలేకపోవటం ఇంద్రజిత్తుకి కోపాన్ని తెప్పించిన ఆలోచన పెంచింది. మామూలు వాడు కాదు ఈ వానరోత్తముడు, మహిమాన్వితుడు. ఇతన్ని మామూలు అస్త్రాలు ఏమీ చేయలేవు, దివ్యాస్త్రాలు తప్ప ఈయనేమీ బంధించలేవని ఇంకా చిట్ట చివరికి ఆలోచించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అది వచ్చి తాకి నేల మీద పడిపోయాడు, మూర్ఛపోయాడు. ఏం జరిగింది? నానా విధముల వాడి శరముల ఇంద్రజిత్తు రోషానవేయగా వాయునందనుడు గగనానికగసి నేర్పుగా శరముల గురి తప్పుకొనగా ఇరువురి నడుమ పోరు చెలరేగే భూమి ఆకాశముల కడు భీకరముగా దేవగణంబులు సంగ్రామముగని దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని కపికుంజరుడు భయంకరముగా కాయము బెల్చి సమరము చేయగా ఈ వానరుడు సమానుడు గాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజిత్తు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసి దేవగణంబులు సంగ్రామముగని దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. ఇంకా ఆలోచించి ఎప్పుడైతే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడో అది వచ్చి హనుమంతుల వారిని తాకింది. ప్రచండమైన శక్తి, బ్రహ్మాస్త్రాన్ని ఎదిరించి ఈ సృష్టిలో ఏదీ నిలవలేదు. కాకపోతే హనుమంతుల వారికి ఏ అస్త్రము శస్త్రము మంత్రము తంత్రము యంత్రము ఏవి ఆయన బంధించలేవు. అన్నిటికంటే అతీతుడు, మహాబలవంతుడు, చిరంజీవి. అతి శక్తివంతమైనటువంటి ఆ బ్రహ్మాస్త్రం వచ్చి తాకేటప్పటికి తట్టుకోలేక నేల మీద పడ్డాడు. క్షణకాలం పోయాక మూర్ఛ నుంచి బయటకు వచ్చాడు. ఆ బ్రహ్మదేవుని ప్రార్థిస్తే వెంటనే ఆ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి నశించింది. చేసిన మారణ హోమం చాలని వీళ్ళందరికీ లొంగినట్టు నటిస్తున్నాడు. ఏ ఉద్దేశం చేత యుద్ధాన్ని ప్రారంభించాడో అది నెరవేరింది. ఇంకా మిగతాది రాముల వారు చూసుకుంటారు. ఇప్పుడు రావణాసుని చూసి వాడికి హెచ్చరించి హితవు చెప్పాలని వీళ్ళకులందరికీ లొంగినట్టు నటిస్తున్నాడు. ఇంకా హనుమంతుల వారి మీద ఈ రాక్షసులంతా ఒక్కసారి దూకారు. అక్కడ దొరికిన గుడ్డ పీలికలు తీసుకుని హనుమంతుల వారు ఒంటికి చుట్టారు. రావణాసుడు సభలోకి ఈడ్చుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఏ రకంగా? బ్రహ్మాస్త్రముచే బంధింపబడి
పవన కుమారుడు నేలపై బడే వనజ భవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామము గని దేవగణంబులు సంగ్రామము గని తహతహలాడిరి ఏమగునోయని. ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు. హనుమంతుల వారిని ఇప్పుడు రావణాసుడి దగ్గరికి ఈడ్చుకుపోతున్నారు. కట్టుబడి ఉన్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరలతో బిగి బంధించిరి. బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను. మారుతి మాత్రము నారచీరలకే కట్టుబడినటుల కదలకయుండే. వీళ్ళందరికీ లొంగినట్టు నడుస్తున్నాడు. వీళ్ళందరూ కూడా హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఇంకా హనుమంతుల వారి మీద విజృంభిస్తున్నారు. వాళ్ళ కోపాన్నంతా కక్షనంతా తీర్చుకుంటున్నారు. కాకపోతే హనుమంతుల వారు మౌనంగా ఉన్నారు. జరిగింది చాలే, మళ్ళీ ఎప్పుడు చూద్దాంలే అని అనుకుని ఇంకా రావణాసుడి దగ్గరికి వెళ్తుంటే మౌనంగా ఉన్నాడు. ఎలాగా? వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా రక్త నేత్రములు నిప్పులు రాల్చుచు లంకేశుడు గర్జించి పలుకగా కపిని జంపి విందారగిల్చుడని పలువురు చేరి ప్రేలుచుండగా సభికులందరూ కేకలు వేయగా మారుతి నిలచే కడు నిబ్బరముగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. ఎప్పుడైతే వీళ్ళందరికీ లొంగినట్టు నటిస్తున్నాడో ఆ రావణాసుడు సభలో కీడ్చుకొచ్చారు. రావణాసుడు రక్త నేత్రాలతోటి హనుమంతుల వారిని చూస్తున్నాడు. ఇంక ఈ రాక్షసులంతా కూడా ఈయన్ని ముక్కలుగా నరికేసి చంపేసి విందారిగించాలని కేకలు వేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో వీళ్ళందరి మధ్యలో మౌనంగా నిబ్బరంగా నిర్భయంగా నుంచుని రావణాసుడు వంక చూస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ వంక చూస్తున్నాడు. ఇంకా రావణాసుడు తన మంత్రి చేత అడిగిస్తున్నాడు హనుమంతుల వారిని, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఎందుకు ఇలా చేసావు, నిజాలు చెప్పకపోతే నిన్ను వదిలిపెట్టేది లేదని బెదిరిస్తున్నాడు. బెదిరింపులకు భయపడేటటువంటి వాడు కాదు హనుమంతుల వారు. ఏమంటున్నారంటే, ఎవడవు నీవు, ఎవని వాడవు, ఎవని పంపునా ఏ తెలిచినావు, ఎవరి ప్రాపునా చేరినాడవు, ఎందులకిటులా చేసినాడవు, విషయములన్నీ వివరింపుమని నిజము బల్కుచో బ్రతికిపోదుమని దశకంఠునిచే నియమింపబడి దశకంఠునిచే నియమింపబడి మారుతి నడిగిరి మంత్రులు గూడి. వెంటనే హనుమంతుల వారు సమాధానం చెప్పారు. ఎంత గొప్పగా చెప్పాడంటే, వానర రాజు సుగ్రీవుని మంత్రిని నన్ను బిలుతురు హనుమంతుడని, రాముని దూతగా ఇటు వచ్చి తిని, సుగ్రీవు నానా ఇటు చేసి తిని, సీతామాత జాడ తెలిసి తిని, మిము బల్కరించి పోదలచి తిని అని మారు పల్కె
మారుతి దిటవుగా అని మారు పల్కే మారుతి దిటవుగా మంత్రి పుంగముల మతులు చెలింపగ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే రావణాసుడు సభలో హనుమంతుల వారు నుంచున్నారో రావణాసుడిని హనుమంతుల వారు చూస్తున్నారు, హనుమంతుల వారిని రావణాసుడు చూస్తున్నాడు. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని చూస్తున్నాడు, ఆవేశంతో ఊగిపోతున్నారు అందరూ. హనుమంతుల వారు మటుకు రావణాసుడిని చూసి చాలా జాలి పడుతున్నాడు. ముల్లోకాల్లో వీరాది వీరుడు ఇట్లాంటి దివ్యమైన విగ్రహాన్ని చూడని ఈ సభ కూడా, స్వర్గం కూడా ఎందుకు పనికిరాదు కదా, ఇంద్ర సభ కూడా ఎందుకు పనికిరాదు కదా. అటువంటి దివ్యమైన సభలో కూర్చుని ఉన్నాడే, గొప్ప సింహాసనం మీద కూర్చుని ఉన్నాడే, వీరాది వీరుడే. అయినా అన్నీ ఉన్నా కూడా ధర్మం లోపించడం వల్ల చరిత్రహీనుడిగా మారిపోతున్నాడే. రేపు నా రాముడు ఇక్కడ అడుగు పెడితే ఇతను బతకడే. ఇతను చేసినటువంటి మహాభయంకరమైన పాపం తెలుసుకుంటే ఇప్పటికైనా తప్పించి చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో మా అమ్మని తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పి పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకుంటే బతికిపోతాడు. లేకపోతే ఈ వైభోగం ఈయన నమ్ముకున్న వీళ్ళందరూ కూడా నాశనం కాక తప్పదు కదా అని ఆ హనుమంతుల వారు, మహానుభావుడైన హనుమంతుల వారు ఆ రావణాసుని చూసి జాలి పడుతుంటే, రావణాసుడికేమో హనుమంతుల వారిని చూసేటప్పుడు చేసిన పాపాలు పాప కర్మలు ఇవన్నీ కనబడుతూ ప్రాయశ్చిత్తం పొందడానికి అవకాశం లభించింది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. మణిమయ రత్న కిరీట శోభితుని నవరత్న ఖచ్చిత భూషణధారుని మణిమయ రత్న కిరీట శోభితుని నవరత్న ఖచ్చిత భూషణధారుని రక్త చందన చర్చిత గాత్రుని శ్రేష్టమైన పీతాంబరధారుని రక్త చందన చర్చిత గాత్రుని శ్రేష్టమైన పీతాంబరధారుని లోహితాక్షుని విశాలవక్షుని మేఘవనుని తేజోవంతుని లోహితాక్షుని విశాలవక్షుని మేఘవనుని తేజోవంతుని లంకేశ్వరుని మారుతి కనుగొని లంకేశ్వరుని మారుతి కనుగొని అక్షరు వందే మహాత్ముడేనని శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఇరువంకల చేరి సుందరాంగనలు విద్యామరలు వీచుచుండగా ఇరువంకల చేరి సుందరాంగనలు విద్యామరలు వీచుచుండగా దుర్ధర ప్రహస్తని కుంభాదులు మంత్రివర్యులు పరివేష్టింపగా దుర్ధర ప్రహస్తని కుంభాదులు మంత్రివర్యులు పరివేష్టింపగా రత్న ఖచ్చిత సింహాసనమందు ఇంద్రుని వలె ఆసీనుడు కాగా రత్న ఖచ్చిత సింహాసనమందు ఇంద్రుని వలె ఆసీనుడు కాగా లంకేశ్వరుని మారుతి కనుగొని లంకేశ్వరుని మారుతి కనుగొని అచ్చరు వందే మహాత్ముడేనని శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ.
సర్వసులక్షణ సంభూతుడు ముల్లోకముల ప్రతాపవంతుడు సర్వసులక్షణ సంభూతుడు వేద శాస్త్రముల ప్రతిభావంతుడు మహాతేజుడు మహాబలుడు వేద శాస్త్రముల ప్రతిభావంతుడు మహాతేజుడు మహాబలుడు ధర్మవర్తి యుడి స్వర్గాధిపతి కాదమువాని ధర్మవర్తి యుడి స్వర్గాధిపతి కాదమువాని లంకేశ్వరుని మారుతి కనుగొని లంకేశ్వరుని మారుతి కనుగొని అచ్చరు వందే మహాత్ముడేనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ ముల్లోకముల ప్రతాపవంతుడు సర్వసులక్షణ లక్షిత జాటు సామాన్యుడు కాదు ఈ రావణాసుడు వేద శాస్త్రాల్లో ఆరితేరినటువంటి వాడు మహాప్రతిభావంతుడు ముల్లోకాల్లో ఎవరు ఆయన్ని జయించలేరు అట్లాంటి వీరాది వీరుడు ధర్మం లోపించడం వల్ల చరిత్రహీనుడిగా మారిపోతున్నాడు ఈయనలోనే ధర్మం నిండు ఉంటే ఈయన ముందర ఎవరు సరిపోయిన వారు కాదు ఏం జరుగుతుందో రేపు జరగబోయే కథాగణంలో తెలుసుకుందాం